ని అతలాకుతలం చేస్తున్న మోంతా తుపాను తన పయనాన్ని తన గమ్యాన్ని ఇంకా కంటిన్యూ చేస్తోంది. తన పయనాన్ని తన ప్రయాణాన్ని ఇంకా కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ మీదుగా వెళుతోంది ఈ మోంతా తుపాను. ఈ ప్రభావం ఇప్పటికి మనం తెలంగాణకు సంబంధించి చూస్తున్నాం. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెదర్ అప్డేట్ ముందుకు వచ్చేస్తుంది. అటు వినడేస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ తుపాను బ్రేకింగ్ చూస్తున్నారు. తెలంగాణకు మోంతా ముప్పు పొంచి ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. ఖమ్మం వైపు దూసుకు వెళ్తోంది ఈ తుపాను. ఖమ్మం భద్రాద్రి జిల్లాల సరిహద్దులో కేంద్రీకృతమైంది ఈ మోంతా తుపాను భద్రాద్రి జిల్లాకు 50 కిలోమీటర్లు, ఖమ్మానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ మోంతా తుపాను ప్రభావం ఇప్పటికే మనకు కనిపిస్తోంది. మున్నేరుకు భారీగా వరద పోటెత్తుతోంది. పోటెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కూడా ఈ మోంతా ముప్పు పొంచి ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏమంటోందనేది ఒక క్లుప్తంగా మీకు ఆ రిపోర్ట్ చూపించిన తర్వాత ఏ డిస్టెన్స్ లో కేంద్రీకృతమైంది, ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉందనేది మనం డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను మీకు మ్యాప్ లో ఆ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. కొద్దిసేపటి క్రితం మీరు చూస్తే కనుక ఇదిగోండి, సైక్లోన్ స్టార్మ్ మోంతా అది డీప్ డిప్రెషన్ గా పరిణమించింది, బలహీనపడిందని చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఈ మోంతా తుపాను ప్రస్తుతం వాయుగుండంగా లేకపోతే అల్పపీడనంగా మారుతోంది, డీప్ డిప్రెషన్ గా మారిన సందర్భం ఉందని చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలోనే మీరు గమనిస్తే కనుక గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న సందర్భాన్ని చెబుతూనే ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి 50 కిలోమీటర్లు భద్రాచలానికి, 110 కిలోమీటర్లు ఖమ్మానికి, 130 కిలోమీటర్లు మల్కాన్గిరికి ఒడిశాకు సంబంధించి, అలాగే 220 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్కి సంబంధించి జగదల్పూర్కి ఈ డిస్టెన్స్లో ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన నేపథ్యం. సో ఈ క్రమంలోని ఏం జరిగే అవకాశం ఉందనేది మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఈ మ్యాప్ మీరు చూడొచ్చు. ఈ మ్యాప్కి సంబంధించి కాస్త మనకి అంత డీటెయిల్గా ఉండకపోవచ్చు. ఒక్కసారి నేను కాస్త విండి సాయంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు ఈ గమనాన్ని మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ప్రస్తుతం ఆంధ్రాలో తన ప్రయాణాన్ని ముగించిన ఈ మోంతా తుపాను ఇప్పుడు ఏటూరి నాగారం దగ్గర ఇదిగోంది. ఏటూరి నాగారం దగ్గర కేంద్రీకృతమైంది. మీరు చూడొచ్చు, ఏటూరి నాగారం దగ్గర ప్రస్తుతం తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తోంది. ఏటూరి నాగారం దగ్గర ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్న పరిస్థితి. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆ రేంజ్ మీరు చూడొచ్చు. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే ఖమ్మంకి సంబంధించి మీరు చూస్తారు, కాటాపురంకి సంబంధించి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం మీద దీని ఇంపాక్ట్ ఉంది. ప్రస్తుతం అక్కడ కంటిన్యూ అవుతోంది. దీంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు భూపాలపల్లి కావచ్చు, అలాగే దేవాదులు కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి మనకి ఈ ప్రాంతాల మీదుగా వెళుతోంది. ఆ రేంజ్ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతున్న సందర్భం. దాంతోపాటు ఇది కంటిన్యూ అవకాశం ఉంది. దాంతోపాటు మీరు గమనిస్తే కనుక దీని ఇంపాక్ట్ మనకి ఇంకా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఒకసారి డిస్టెన్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. జూమర్తో సాయంతో ఒకసారి డిస్టెన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, జమ్మికుంట, రామగుండం, బెల్లంపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఇప్పుడు వరంగల్, అలాగే జమ్మికుంట, రామగుండం, బెల్లంపల్లి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్న ఈ సందర్భాన్ని మీరు గమనించవచ్చు. ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనేది ఒక్కసారి ఆ డిస్టెన్స్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇది ఇలాగే ఉంచండి, ఎందుకంటే డిస్టెన్స్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి డిస్టెన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి ఇటు అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఇక్కడి నుంచి మనం మాట్లాడుకునే క్రమంలో వరంగల్కి దాదాపు 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఇక్కడి నుంచి ఆల్రెడీ మనకి ఇక్కడ దాటింది కాబట్టి ఇక్కడి నుంచి రామగుండానికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రామగుండానికి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో రామగుండం దగ్గర పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ప్రస్తుతం ఇక్కడ ఇది కేంద్రీకృతం ఉంది. ఇక్కడి నుంచి రామగుండానికి సంబంధించి 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిస్థితి. అలాగే ఇక్కడి నుంచి బెల్లంపల్లికి సంబంధించి మాట్లాడుకుంటే, దాదాపుగా ఇక్కడి నుంచి బెల్లంపల్లికి సంబంధించి మాట్లాడుకుంటే ఇది కాస్త నేను క్లియర్ చేస్తున్నాను, సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఆ డిస్టెన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి బెల్లంపల్లికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో ప్రస్తుతం వరంగల్లో చూసుకుంటే భారీ వర్షం పడుతున్న సందర్భం ఉంది. వరంగల్, జమ్మికుంట, రామగుండం, బెల్లంపల్లి ఈ ప్రాంతాల్లో. సో ఇక్కడి నుంచి దాదాపుగా సాయంత్రం 7 ఆ ప్రాంతంలో మనకి
ఆ ఇంపాక్ట్ కాస్త తగ్గే అవకాశం ఉంది. బట్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మంలో మాత్రం భారీ వర్షం పడుతోంది. కేసముద్రం దగ్గర కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ ప్రాంతాల మీద మనకి ఇంపాక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సో ఇక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ మేరకు వర్షపాతం ఎక్కడంతా నమోదైంది అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వరంగల్ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ దాదాపుగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్లో. ఎక్కడది? కలెదాయ దగ్గర మీరు చూసుకుంటే కనుక 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్లోని సంఘానికి సంబంధించి అక్కడ 25 సెంటీమీటర్ల వర్షపాతం. అలాగే వరంగల్కి సంబంధించి వరంగల్లో భారీ వర్షం పడుతోంది. వరంగల్లో భారీ వర్షం నమోదవుతోంది. 23 సెంటీమీటర్ల వర్షపాతం. దాదాపుగా వరంగల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే వరంగల్, హన్మకొండ, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడి నుంచి చూసుకుంటే కనుక మీరు చూడొచ్చు ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది. ఖమ్మానికి సంబంధించి కూడా భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఒకసారి నేను ఖమ్మానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మున్నేరువాగు అక్కడ ఉప్పొంగి ప్రవహిస్తున్న సందర్భం. మరి ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి ఉందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఖమ్మానికి వెళ్ళిపోదాం. ఖమ్మానికి వెళ్ళిపోయి అక్కడ డీటెయిల్గా రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఖమ్మానికి సంబంధించి మీరు ఒకసారి విజువల్ చూడొచ్చు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, అలా యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే కనుక డీటెయిల్గా మనం వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఖమ్మంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూడొచ్చు. దాదాపుగా ప్రస్తుతం లైట్ రెయిన్ అంటున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్. మీరు గ్రీన్ లైట్కి మీకు కనిపిస్తోంది కదా, అంటే ఎక్కడ తిరుమలపాలెం, అలాగే తిరుమలపాలెంకి సంబంధించి అక్కడ భారీ వర్షం పడుతోంది. అలాగే కన్నేపల్లి దగ్గర భారీ వర్షం పడుతోంది, సింగరేణి దగ్గర భారీ వర్షం పడుతోంది. దాంతోపాటు మరికొన్ని ఖమ్మం అర్బన్లో కావచ్చు, అలాగే రఘునాథపాలెంలో కావచ్చు, ఇలా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కాకపోవచ్చు కానీ మోస్తరు వర్షం పడుతోంది. కానీ ఖమ్మంలో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం పడుతోంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భం ఉంది. ఇది ఖమ్మానికి సంబంధించి. ఇక్కడి నుంచి వరంగల్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వరంగల్లో కూడా భారీగానే వర్షం పడుతున్న నేపథ్యంలో వరంగల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వరంగల్కి సంబంధించి చూస్తే వరంగల్లో భారీ వర్షం పడుతోంది. ఖిలా వరంగల్ కావచ్చు, సంగం కావచ్చు, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం నమోదవుతున్న సందర్భం. నెక్కొండ, పర్వతగిరి, అలాగే వర్ధనపేటలో భారీ వర్షం పడుతున్న సందర్భం. ఈ రెడ్ డాట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ప్రాంతాల్లో. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను ఖమ్మం వెళ్లే ప్రయత్నం చేస్తాను. తెలంగాణకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ మున్నేరుకు సంబంధించి ఉప్పొంగి ప్రవహిస్తున్న సందర్భం. ఈ క్రమంలో ఇటు ఖమ్మం రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఉదయ్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్ రిపోర్ట్ నేను మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలో ఒకసారి భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి అలర్ట్ ఇచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు. రిమెంబర్, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. దాంతోపాటు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు, అలాగే ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు గంటకు 40 నుంచి సుమారుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను తన ప్రయాణాన్ని కంటిన్యూ అయింది కాబట్టి అక్కడ ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సచిన్, ఏపీని వణికించిన మోందా తుఫాను అనూహ్యంగా వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం జిల్లాకు 110 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. అల్పపీడనం కారణంగా ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుంభవృష్టి వానలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులన్నీ కూడా నిండు కుండలా మారిపోయాయని చెప్పుకోవాలి. అనేక మార్గాల్లో చాలా పెద్ద ఎత్తున
రహదారులపైకి వరద నీరు చేయడంతో పూర్తిగా రాకపోకలకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అన్ని జలాశయాలు కూడా నిండుగుడలా మారాయి. గత కొద్దిసేపు క్రితం పాలేరు జలాశయం దాదాపు 23 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 22 అడుగులకు చేరుకుంది. సుమారు 2245 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై ఊహించని ప్రభావమే అని చెప్పుకోవాలి. వాయువ్య దిశగా ఒక్కసారిగా మోందా తుఫాను ఒక్కసారిగా రావడంతో ప్రస్తుతం దాని ప్రభావం అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మున్నేరు వరద ఉధృతి ప్రవాహం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 18 అడుగులకు నీటి మట్టం చేరుకుందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్లడ్ ఎఫెక్ట్, ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ మహబూబాద్ జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఈ 3 జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. తద్వారా దిగువకు కూడా భారీగా వరద నీరు పడుతుంది. క్రమంగా మున్నేరు వరద ఉధృతి కూడా క్రమంగా పెరుగుతుంది. నీటి మట్టం కూడా పెరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా మున్నేరు నీటి మట్టం 20 అడుగులకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి స్వయంగా రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రే వరద ఊహించని స్థాయిలో పెరుగుతుంది. తక్షణమే అటు సహాయక బృందాల సహకారంతో అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని చెప్పుకోవాలి. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇరు జిల్లాల కలెక్టర్లకు కాల్ చేశారు. అటు సిపిలకు కూడా కాల్ చేశారు. క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది సేవలు కూడా అటు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జిల్లా అధికార యంత్రాంగానికి సూచన చేశారు. అన్ని లోతట్టు ప్రాంతాల వద్ద బ్యారికేడ్ ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితులలో మున్నేరు తీర ప్రాంతాలకు కావచ్చు, లోతట్టు ప్రాంత వాసులు ఎక్కడ కూడా వరద నీటికి చేరువగా వెళ్లే ప్రయత్నం చేయకూడదు. ప్రజలందరూ కూడా సహకరించాలి. అవసరమైతే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలి. ఒక్క రోజు రాత్రి గడిస్తే రేపు వాతావరణ శాఖ ఇచ్చే సూచనల ఆధారంగా పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మోందా తుఫాను ప్రభావం మాత్రం సరిగ్గా కేవలం 110 కిలోమీటర్ల దూరంలోనే ఖమ్మం నుంచి కేంద్రీకృతం ఇవ్వడంతో దాని